భారతదేశం ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశంగా పిలువబడుతుంది. అంతేకాకుండా పవర్ఫుల్ ఆర్మీలు కలిగిన దేశాల్లో భారతదేశం 6వ స్థానంలో ఉంది. భారతదేశం దగ్గర అనేక వెపన్స్ ఉన్నాయి. దాని కారణంగా భారతదేశం అత్యంత శక్తివంత దేశంగా పిలువబడుతుంది. మరి భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన వెపన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ లో ఉన్న కొన్ని అద్భుతమైన వెపన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 పినాకా MBLRS. ఇది ఒక మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచ్ సిస్టమ్. కార్గిల్ వార్ లో కూడా వీటిని ఉపయోగించారు. 44 సెకండ్స్ లో దీన్ని లోడ్ చేస్తే కంటిన్యూగా 12 రాకెట్లను ఒకేసారి ఇది వదలగలదు. ఇది కంటిన్యూగా 4 నిమిషాల పాటు రాకెట్లను వదలగలదు. నెంబర్ 2 E-90S భీష్మ. ఇక్కడ కనబడుతున్న బాంబరు భారతదేశంలోనే అత్యంత శక్తివంత బాంబర్ గా పిలువబడుతుంది. దీన్ని అమెరికా దేశం తయారు చేసి ఇస్తుంది. ఈ భీష్మ ట్యాంకు 48,000 కిలోల బాంబులను క్యారీ చేయగలదు. అంతేకాకుండా 1600 లీటర్ల ఫ్యూల్ ని కూడా ఇందులో స్టోర్ చేసుకోగలదు. నెంబర్ 3 INS విక్రమాదిత్య. ఇండియన్ నేవీలోనే అత్యధిక ఖరీదైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా INS విక్రమాదిత్య పిలువబడుతుంది. ఈ 40,000 టన్నుల సీ మాన్స్టర్ 24 MiG విమానాలని క్యారీ చేయగలదు. అలాగే 6 AW హెలికాప్టర్లను కూడా క్యారీ చేయగలదు. దీన్ని $2.35 బిలియన్ కి రష్యా నుండి ఇండియా కొనుక్కుంది. నెంబర్ 4 నాగ్ మిసైల్ అండ్ నామికా. నాగ్ మిసైల్ క్యారియర్ యొక్క ఖరీదు $3 మిలియన్ వరకు ఉంటుంది. ఇది 4 to 5 కిలోమీటర్స్ ఉన్న టార్గెట్ ని కూడా ఈజీగా ఛేదించగలదు. అంతేకాకుండా 230 కిలోమీటర్ల వేగంతో కూడా దూసుకెళ్లిపోగలదు. నెంబర్ 5 ఫాల్కన్ AWACS అంటే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్. ఇవి ఎయిర్ క్రాఫ్ట్లు, షిప్లను డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 6 పృథ్వీ ఎయిర్ డిఫెన్స్. ఇది ఒక రాకెట్ లాంచింగ్ డిఫెన్స్ సిస్టమ్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంచింగ్ లో ఇది కూడా ఒకటి. నెంబర్ 7 INS చక్ర. ఇది భారతదేశం యొక్క సబ్మెరైన్. దీన్ని కూడా రష్యా నుండే భారతదేశం కొనుక్కుంది. ఇండియా దీనికోసం $900 మిలియన్ ని వెచ్చించింది. అంతేకాకుండా ఇది ఒక న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ గా కూడా పిలువబడుతుంది. అంటే ఎప్పుడైనా ఏ దేశం మీదైనా న్యూక్లియర్ బాంబింగ్ చేయాలంటే ఈ సబ్మెరైన్ ద్వారానే ఆ దేశాల మీదకి న్యూక్లియర్ బాంబులు వేయొచ్చు. నెంబర్ 8 INS విశాఖపట్నం. దీన్ని ద డిస్ట్రాయర్ అని కూడా అంటారు. 2017 ఏప్రిల్ 20 ఇండియన్ నేవీ అడ్వాన్స్డ్ డిస్ట్రాయర్ షిప్ ని లాంచ్ చేసింది. దాని పేరు INS విశాఖపట్నం. INS విశాఖపట్నం యుద్ధ భూమిలో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన డిస్ట్రాయర్ షిప్ గా పిలువబడుతుంది. నెంబర్ 9 సుఖాయ్ Su-30 MKI. ఈ ఇండియాలోనే అత్యంత అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు. ఈ ఫైటర్ జెట్లని ఇండియాకి చెందిన HAL కంపెనీ తయారు చేస్తుంది. ఈ ఫైటర్ జెట్లు దాదాపు 8 టన్నుల వెపన్స్ ని లోడ్ చేసుకోగలవు. అంతేకాకుండా నావీ క్రూజ్ మిసైల్ ని కూడా ఇవి క్యారీ చేయగలవు. నెంబర్ 10 బ్రాహ్మోస్ మిసైల్. ఇతర మిసైల్ తో కంపేర్ చేసుకుంటే బ్రాహ్మోస్ మిసైల్ కి 3 times ఫ్లైట్ రేంజ్, 4 times సీక్వెల్ రేంజ్, 9 times అనెటిక్ రేంజ్ కలిగి ఉంటుంది. ఈ బ్రాహ్మోస్ మిసైల్ ప్రాజెక్ట్ మొత్తం $13 బిలియన్ పెట్టి ఇండియన్ ఆర్మీ తయారు చేయించుకుంది. చూసారు కదా భారతదేశం యొక్క కొన్ని గ్రేటెస్ట్ వెపన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.